హలో పిల్లలు, వెల్కమ్ టు అనగనగా. పిల్లలు, ఈరోజు మనం ఆ విష్ణు భగవానుని మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం విశ్వం ఒక భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాక్షసుడు హయగ్రీవుడు వేదాలను అపహరించాడు. వేదాలలో ఉన్న జ్ఞానం లేకపోతే లోకం అజ్ఞానంలో మునిగిపోతుంది. దేవతలు ఈ విషయంతోనే భయపడ్డారు. అయితే విశ్వాన్ని రక్షించేవారు ఎవరంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి. ఆయన ఈ కష్ట సమయంలో మత్స్యావతారం ధరిస్తానని నిర్ణయించుకున్నారు. అప్పుడు భూమిపై సత్యవ్రతుడు అనే ధర్మాత్మక రాజు పాలించేవాడు. ఆయన దేవతలందరిలో సత్యంతో, దయతో ప్రసిద్ధుడు. ప్రతి ఉదయం ఆయన నదీ తీరానికి వెళ్ళి సూర్యదేవుడికి అర్పణలు చేసేవాడు. ఒకరోజు ఆయన చేతులతో నీళ్లు తీసుకుంటూ ఉండగా అందులో ఒక చిన్న చిత్రమైన చేప కనిపించింది. ఆ చేప మెరుస్తూ ఉంది. కళ్ళలో ఓ ప్రత్యేకమైన తేజస్సు కూడా ఉంది. ఓ రాజా, నాకు అండగా ఉండండి, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని చేప భయంతో కోరింది. సత్యవ్రతుడు ఆ చిన్న చేపను జాలిగా చూసి తన చిన్న పాత్రలో పెట్టి ఇంటికి తీసుకువెళ్ళాడు. అదే రాత్రికి ఆ చేప బాగా పెద్దదైంది. ఓ రాజా, ఈ పాత్ర నాకు సరిపోవడం లేదు, నాకు ఒక పెద్ద స్థలం కావాలి అని అడిగింది. సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు. ఆ చేపను ఒక పెద్ద గిన్నెలో పెట్టాడు. కానీ మరుసటి రోజుకే అది ఇంకా పెరిగిపోయింది. ఆ పాత్ర కూడా సరిపోలేదు. ఆయన దాన్ని ఒక సరస్సులో వదిలాడు. కానీ ఆ చేప మరింతగా పెరిగింది. ఆయన దానిని చూసి ఆశ్చర్యపోయాడు. చివరికి రాజు దాన్ని సముద్రంలో వదలాలనుకున్నాడు. ఓ రాజా, సముద్రంలో నన్ను వదలకండి, నేను మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి అని చేప మృదువుగా చెప్పింది. సత్యవ్రతుడు ఆశ్చర్యంగా చేపను చూస్తూ ఉన్నాడు. నీ నిజస్వరూపం ఏమిటి అని ఆరా తీశాడు. చేప మెల్లిగా నవ్వింది. అప్పుడు మత్స్యరూపం మాయమై విష్ణుమూర్తి తన వైభవంతో దర్శనమిచ్చాడు. ఓ రాజా, త్వరలో భూమి ఒక మహాప్రళయంలో మునిగిపోతుంది. నీకు ఒక బాధ్యత. ఒక పెద్ద నావ తయారు చేయించు. అందులో వృక్షాల విత్తనాలు, జంతువులు, పక్షులను, వేదాలను సురక్షితంగా ఉంచు అని చెప్పాడు. రాజు భక్తితో గుండె నిండిపోయింది. ప్రభు, నేను మీ ఆజ్ఞను పాటిస్తాను అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆకస్మికంగా భీకరమైన తుఫాను వచ్చింది. మేఘాలు గర్జించాయి. సముద్రం ఉప్పొంగింది. కొండలు, అరణ్యాలు మునిగిపోయాయి. కానీ సత్యవ్రతుడు, సప్తర్షులు మరియు జీవరాశులు కలిసి మహానావలో ఎక్కారు. ఆ గాలులతో నావ చలించిపోతూ ఉండగా రాజు ప్రార్థించాడు. ఓ విష్ణుమూర్తి, మమ్మల్ని రక్షించవయ్యా అని. ఆ సమయంలో మత్స్యావతారం ప్రబల శక్తితో కనిపించాడు. ఆయన శరీరం ప్రకాశిస్తూ తలపై ఒక పెద్ద కొమ్ముతో కనిపించాడు. నావ చిత్తురుమన్నట్టుగా ఊగిపోతుండగా విష్ణుమూర్తి తన కొమ్ముకు నావను కట్టేసి సముద్రాన్ని చీల్చుకుంటూ ముందుకు నడిపాడు. ఇక హయగ్రీవుడు మాత్రం సముద్ర లోతుల్లో దాక్కున్నాడు. అతడు వేదాలను గట్టిగా పట్టుకొని నన్నెవరూ ఓడించలేరు అనే గర్వంతో చెప్పుకున్నాడు. కానీ మత్స్యావతారం అతని మాయ తెలుసుకున్నాడు. ఆయన అతనిని వెతికి ఒక భారీ గవ్వలా మారి లోతున మునిగాడు. హయగ్రీవుడు భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ విష్ణుమూర్తి తన శక్తితో అతన్ని ఓడించాడు. వేదాలను తిరిగి తీసుకొని సప్తర్షులకు ఇచ్చాడు. ప్రపంచానికి జ్ఞానం తిరిగి అందించబడింది. కొన్ని రోజుల తర్వాత తుఫాను తగ్గిపోయింది. మత్స్యావతారం నావను ఒక పెద్ద పర్వతం వద్ద నిలిపాడు. ఇక్కడి నుంచి కొత్త జీవితం ప్రారంభమవుతుంది అని ఆయన ఆశీర్వదించాడు. సత్యవ్రతుడు, సప్తర్షులు, జంతువులు, వృక్షాలు అందరూ భూమిపై తిరిగి వసతిని ఏర్పరచుకున్నారు. విష్ణుమూర్తి సంతోషంగా, ఓ రాజా, నీవు నీ తరువాత జన్మలో మనువుగా జన్మిస్తావు, మానవజాతికి పితగా నిలుస్తావు అని భవిష్యత్తును తెలియజేశాడు. ఇంత చెప్పి మత్స్యావతారం తిరిగి సముద్రంలో మాయమయ్యాడు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ ద్వారా ఆ విష్ణు భగవానుడు మనకు నేర్పిన నీతి ఏమిటి?
సహాయం చేయడం వల్ల మంచి జరుగుతుంది. సత్యవ్రతుడు చిన్న చేపను ఆదుకోవడం వల్ల అతనికి మహోన్నత భాగ్యం కలిగింది. అవునా? భక్తి, జ్ఞానం, విశ్వాసం కలిగిన వారికి ఆపదలు కూడా అవకాశాలుగా మారతాయి. అసత్యం ఎప్పటికీ కూడా నశిస్తుంది. సత్యమే ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది. నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.